హాయ్. అయోధ్య రామాలయం కోట్ల మంది భారతీయుల ఆరాధ్య దైవం కొలువైన పవిత్ర స్థలం. శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తిభావంతో సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్లుగా విరాళాలు సమర్పించుకున్నారు. ఎంతో పవిత్రంగా భావించే ఆ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయి. సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అసలు రామమందిరం విరాళాల చుట్టూ ఏం జరుగుతోంది? సిట్ నివేదికలు ఏముంది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రామమందిర విరాళాల వ్యవహారంలో కీలక విషయాలను బయటపెట్టింది. నిబంధనలను గాలికి వదిలేయడం వల్లే విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని సిట్ తేల్చింది. జూన్ 23న అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్కు సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. నగదు కట్టలను నిర్దేశిత ప్రదేశాల్లో డిపాజిట్ చేయకుండా కొందరు వ్యక్తులకు నేరుగా ఇస్తున్నట్లు ఫుటేజీలో రికార్డయింది. అయితే అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ 45 రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ ఉండడం దర్యాప్తునకు పెద్ద అడ్డంకిగా మారింది. విరాళాల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎస్బీఐ పనితీరుపైన కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. కరెన్సీ కట్టలను భద్రపరచాల్సిన బ్యాంకు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. విరాళాల లెక్కింపులో కనీస పారదర్శకత లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నగదు సేకరణ, లెక్కింపు, సీలింగు, బదిలీ వంటి అన్ని దశల్లోనూ ఒకే బృందం పనిచేయడం వల్లే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. రోజు వచ్చే లక్షలాది రూపాయల నగదును లెక్కించే చోట సరైన భద్రతా బలగాలు లేకపోవడం మరో ప్రధాన లోపం. కేవలం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితోనే మమ అనిపించారు. రోజువారీ ఆడిటింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. నగదును మాన్యువల్గా తరలించడం, లెక్కించడం వల్లే తప్పులు జరిగాయి. ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్ నృపేంద్ర మిశ్రా సైతం ఈ విషయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ బాధ్యతను గాలికి వదిలేసి లెక్కింపు పనిని 44 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పటిష్టమైన తనిఖీలు లేకుండానే లెక్కింపు సిబ్బంది లోపలికి వెళ్లి వస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీరాముడి పేరుతో ఓట్లు అడగడం, నగదు వసూలు చేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా మండిపడ్డారు. వెంటనే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను మఠాధిపతులు, శంకరాచార్యుల చేతుల్లో పెట్టాలని సూచించారు. కేవలం కింది స్థాయి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాదని పై స్థాయిలో ఉన్న పెద్దలను బాధ్యులను చేయాలని ఆయన పట్టుబట్టారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి మహిళలు సమర్పించిన బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులు లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ భారీ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. దశాబ్దాలుగా రామజన్మభూమి ఉద్యమంలో తెర వెనుక కీలక పాత్ర పోషించిన ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారక చుట్టూ ఇప్పుడు అనుమానాల మేఘాలు కమ్ముకున్నాయి. 79 ఏళ్ల వయసున్న చంపత్ రాయ్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రస్టులో అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగారు. ఆలయ నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు, విరాళాల సేకరణ అన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగాయి. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన మౌనం వహించడం పలు సందేహాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఈ ట్రస్ట్ వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. గతంలో భూముల కొనుగోలు సమయంలోనూ విపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి. ఇప్పుడు ఏకంగా సిట్ విచారణలోనే అవకతవకలు జరిగాయని తేలడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగి ప్రభుత్వానికి అయోధ్య విరాళాల కుంభకోణం అతిపెద్ద సవాల్గా మారింది. దీనిపై పారదర్శకంగా వ్యవహరించి బాధ్యులను శిక్షించకపోతే రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం లేకపోలేదు.